శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ రాశి వారు చాలా ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది. చతుర్థ భావం ఇంపార్టెంట్గా విద్య, స్థిరాస్తి, వాహనం, మాతృస్థానం, జీవితంలో ప్రశాంతత ఇవన్నీ కూడా 4వ స్థానం బట్టి రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి చతుర్థ స్థానంలోకి కుజుడు కర్కాటక రాశి వారికి యోగకారకుడు, మంచిదే. అయితే వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు చతుర్థంలోకి ప్రవేశించడం జరిగింది. సుమారుగా ఈ పక్షమంతా కూడా ఇదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అయితే వ్యయాధిపతి బుధుడు కుజుడితో కలియడం, కుజుడు చతుర్థంలో భూకారకుడు, కంపల్సరిగా ఈ సమయంలో స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో అన్నదమ్ములతో కానీ, పార్ట్నర్స్తో కానీ, ఈవెన్ పేరెంట్స్తో అయినా సరే స్థిరాస్తి సంబంధించిన విభేదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఒక చోట ఉన్నటువంటి స్థిరాస్తి విక్రయించి వేరొక చోట స్థిరాస్తి కొనడం కానీ, లేదంటే జాయింట్గాను ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి మీ స్థిరాస్తి అయినప్పుడు కూడా కొంత ధనం వారికి ఇచ్చి అది మీరు స్వాధీనం చేసుకోవడానికి కూడా ఈ సమయంలో అవకాశం ఉంది. సో ఏదైనా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని చికాకులు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ సందర్భంలో అన్నదమ్ములతో కానీ, పేరెంట్స్తో కానీ, లేదంటే మనకి ఎవరికైనా మన ఇల్లు స్థలం లీజుకి కూర్చుంటే వారితో కానీ విభేదాలు రావడం జరుగుతుంది. అయితే కంపల్సరీగా అది సెటిల్మెంట్ అయిపోతుంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు మరి చతుర్థ స్థానాన్ని వీక్షించడం వలన స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు సెటిల్ చేసుకోవడం మంచిది. బట్ అలాగే మరి ధనస్థానంలో మీకు శుక్రగ్రహం సంచరిస్తున్నాడు. లాభాధిపతిగా శుక్రుడు ఈ నెల 9వ తారీఖు వరకు ధనస్థానంలో, కుటుంబ స్థానంలో కేతువుతో కలిసి ఉండడం వలన కుటుంబ సభ్యుల మధ్య ఒక విధమైనటువంటి విభేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ధనం విషయంలో, కేవలం డబ్బు విషయంలోనే కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంది. అలాగే ఇతరుల ఇన్వాల్వ్మెంటు, ఎప్పుడో కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంటు ఈ సమయంలో రావడం, వాళ్ళు మీకు ఏదో ఫేవర్ చేసినట్టు మాట్లాడు తప్ప అంతర్గతంగా మీకు ఇప్పుడు వస్తున్నటువంటి ఆస్తిలో కానీ, ధనంలో కానీ వారు కొంత భాగాన్ని ఆశించడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కుటుంబ విషయాలు, స్థిరాస్తి విషయాలు కేవలం మంచిగా నెమ్మదిగా సెటిల్ చేసుకోవాలి. గురువు 12లో ఉండడం వల్ల ఏంటంటే ఇదే సమయం తర్వాత మళ్ళా మనకి సుమారు కొద్ది రోజుల్లో మనకి అక్టోబర్ 18వ తారీఖున కర్కాటక రాశిలోకి గురువు అతిచారలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల వీళ్ళకి తొందరలోనే కొన్ని మంచి ఫలితాలు, కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి స్థిరాస్తి వ్యవహారాలు సెటిల్ చేసుకోవడం మంచిది. మరి కొంతమందికి అదే కొద్ది బాల్యావస్థలో, కొద్ది చిన్న వయసులో ఉన్న వాళ్ళకి మదర్కి విభేదాలు కానీ, మదర్కి హెల్త్ ప్రాబ్లం కానీ, మదర్తో విభేదాలు కానీ రావచ్చు. లేదంటే మీరు ఏదన్నా హాస్టల్కి వెళ్ళి చదువుకోవడమో, వేరే కంట్రీకి వెళ్ళి ఉద్యోగం చేసుకోవడమో, దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ అంత ఇష్టపూర్వకం కాకుండా తప్పనిసరి పరిస్థితుల్లో సొంత ప్రాంతాన్ని, తల్లిగారిని, మాతృదేశాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళడం కూడా జరిగే అవకాశం ఉండదు. అయితే తృతీయ స్థానంలో మించుమించుగా మనకి రవిగ్రహ సంచారం చాలా వరకు మీకు ఒక విధమైనటువంటి ఆత్మధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏ విషయాన్నైనా మీరు అతి కష్టం మీద కాకుండా సులువుగా స్నేహితుల సహకారంతో దాన్ని కంప్లీట్ చేసుకుంటారు. అయితే ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉంటుంది. ఏదైనా 1-2 సార్లు మీరు ప్రయత్నం చేస్తేనే మీ యొక్క ప్రయత్నం నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు రాజకీయ రంగంలో ఉన్నా, లేదంటే మీరు ఒక పెద్ద కుటుంబంలో జన్మించి ఉన్నా, మీ తండ్రి గారి యొక్క పదవి రావాల్సి ఉన్నా, లేదంటే మీ కుటుంబ వ్యవహారాల్లో అంటే మీ కుటుంబ వ్యాపారంలో మీరు ప్రవేశించాలనుకున్నా ఇది చాలా వరకు అనుకూలమైన సమయం. అటు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ ప్రయత్నం చేస్తుంటే అటువంటి ప్రయత్నం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది.
అయితే ఈ సమయంలో విమర్శలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ ప్రత్యర్థులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు ఏదో విధంగా మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడో జరిగిపోయినటువంటి చిన్న పొరపాటుని అది పెద్దదిగా చేసి మిమ్మల్ని అన్పాపులర్, అంటే ఇప్పుడే జరిగినట్టుగా చూపించి అన్పాపులర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేదంటే ఏదో విధంగా మిమ్మల్ని ప్రలోభపరుచుకొని వాళ్ళ పనులు మీ ద్వారా చేయించుకోవాలని కొంత ప్రయత్నాలు జరుగుతుంటాయి. సహజంగా భయస్థులైనటువంటి కర్కాటక రాశి వారు ఇటువంటి విషయాలకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ కానీ మీరు ధైర్యంగా మీ యొక్క ఇటువంటి ప్రలోభాలు కానీ, ఈ బ్లాక్మెయిల్ కానీ ఇటువంటివి ఏవైనా వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడక్కర్లేదు. తృతీయంలో ఉన్నటువంటి రవి మీరు ప్రభుత్వాన్ని కానీ అలాగే డిపార్ట్మెంట్ వారిని సంప్రదించడం వల్ల మీ యొక్క సమస్య అన్నది చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఈ సమయంలో మీరు మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో విభేదాలు రాకుండా చూడాలి. ఆర్థిక విషయాల్లో చాలా వరకు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది. బట్ ఏదైనా కొన్ని సమస్యలు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని విషయాలు సెటిల్ అయినప్పుడు కూడా కొంతవరకు మరి ఒక స్థిరాస్తి అమ్మడం కానీ చేజార్చుకోవడం కానీ జరుగుతుంది. అదే సమయంలో ఒక స్థిరాస్తి కొనడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎవరైనా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించినప్పుడు మన యొక్క అంటే మీ నక్షత్రాన్ని బట్టి తారాబలం అని ఉంటుందన్నమాట. అంటే ప్రతిరోజు ఒక నక్షత్రం, కొన్ని హోరలు, తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా రోజు కన్నా తిథి కన్నా నక్షత్రం అన్నది కొద్దిగా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన ఈ ముహూర్తాలు అవి నక్షత్రాన్ని బట్టి పెడుతూ ఉంటారు. ఏదైనా అంటే ఈ పంచాంగంలో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నారు, మీరు ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు ఒకరిని సంప్రదించినప్పుడు క్షేమతార అంటే మీ నక్షత్రం నుంచి 4వ తార క్షేమతార అవుతుంది. అది ప్రయాణాలు చేపట్టిన, భూమి స్థిరాస్తి లాంటివి కొనుక్కున్న దానివల్ల మీకు చాలా లాభం అది కలిగే అవకాశం ఉంది. అలాగే సంపత్తార అని ఉంటుంది. 2వ తార అంటే మీ నక్షత్రానికి 2వ తార లెక్కెట్టుకుంటే ఆ సంపత్తారలో మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా, అంటే ఆ తారాబలం ఉన్న రోజు మీరు ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకున్నా లేదంటే అప్పు ఇచ్చినా అది మీకు వాళ్ళకి కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా బంధుత్వం కలుపుకోవాలన్నా కూడా ఈ సంపత్తారలో మీరు కలుపుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా కోర్టు కేసు వేయాలి, అప్పు కోసం రుణం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సాధన తార, ముఖ్యంగా ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ఈ సివిల్స్ లాంటి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఎగ్జామ్స్ రాసే రోజు కానీ అప్లికేషన్ పెట్టే రోజు కానీ సాధన తారలో మీ యొక్క అప్లికేషన్ పెట్టి ఆ ప్రయత్నం చేస్తే 100కి 100 రూపాయలు అది సక్సెస్ అవుతుంది. క్రీడాకారులకు కూడా ఈ సాధన తార అన్నది చాలా బలమైంది. అంటే మీ జన్మ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2వ తార, 4, 6 చాలా వరకు సక్సెస్ ఇస్తాయి. ఇంకా క్షేమతార ఇవన్నీ పక్కన పెడితే 8వ తార, 9వ తార కూడా ఉంటాయి. బట్ 8వ తార అన్నది కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 9వ తార కూడా అంతే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కార్యక్రమాలకి కొన్ని నక్షత్రాలు చాలా వరకు మనకి సహాయపడుతూ ఉంటాయి. ఏదైనా సక్సెస్ రావాలంటే మీరు కొన్ని నక్షత్రాల్లో ప్రారంభించాలి. ముఖ్యంగా పునర్వసు, స్వాతి, శ్రవణం, ధనిష్ట ఇవన్నీ కూడా చర నక్షత్రాలు అంటారు వీటిని. ఈ చర నక్షత్రాల్లో మీరు ఒక గృహప్రవేశం చేసిన, ఒక ఉద్యోగంలో చేరిన, ఒక యంత్రం వాహనం లాంటిది కొన్నా అవి చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకి వెళుతూ ఉంటాయి. అంటే కొన్ని నక్షత్రాలు తారాబలం లేకపోయినా ఆ నక్షత్రాల్లో మనం పని ప్రారంభించుకుంటే ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంటాయి. అలాగే కొన్ని ఈ మృగశిర, అనురాధ, ఈ రేవతి ఇలాంటి నక్షత్రాల్లో కూడా మనం ప్రారంభించినప్పుడు అవి చాలా స్మూత్గా హ్యాపీగా ముందుకు వెళ్తుంటాయి. అయితే ముఖ్యంగా ఈ దైవానికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు, అలాగే భగవంతుడికి తొందరగా మన విన్నపం చేరాలనుకుంటే విశాఖ, కృత్తిక ఈ 2 నక్షత్రాలకి అగ్నిదేవుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు.
ఈ నక్షత్రాల్లో మీరు దైవ కార్యక్రమాలు, యజ్ఞ యాగాది హోమాలు చేసినప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే దీనికి కొద్దిగా పరిజ్ఞానం కూడా అవసరం ఉంటాయి. అలాగే మనం దైనందిన జీవితంలో ఈ హోరలు, అలాగే కామన్గా ఈ నక్షత్రాలు, ఈ ముహూర్తాలు ఇవి చూసుకున్నప్పుడు కొద్ది వరకు మన ప్రయత్నానికి అవి సహకరించి మన సక్సెస్కి కారణం అవుతూ ఉంటుంది. స్వస్తి.